ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు ఏదో ఫ్రెండ్ వన్ నా కూతురు ఇంటికి పిలిస్తే ఇలాంటి పని చేస్తావా? సిగ్గులేదు? దొంగతనం చేసిన దానివి నా కోడల మీదకి ఎందుకు నెట్టావే? ఎందుకు చేశావని కాదత్తయ్యా, ఎవరు చేయమన్నారో అని అడగండి. నా భార్యను దొంగం చేయాలని ఎందుకు అనుకున్నావు? కారణం ఏంటి చెప్పు. అది 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 చెప్పు. వైషు నా ఇంటికొచ్చి నా వాళ్ళ మీద నిందలు వేస్తావా? మాట్లాడమంటే చంపేస్తాను. మర్యాదగా మా వాళ్ళకి సారీ చెప్పు. చెప్పు. సారీ. నాకు కావాల్సింది సారీ కాదు. పోలీసులకు ఫోన్ చేసి నెక్లెస్ ఎందుకు తీసిందో, ఎందుకు నన్ను దొంగని చెయ్యాలి అని అనుకుందో తెలుసుకోవాలి. పోలీసులను పిలవండి. ఎందుకు చేశావో చెప్తావా లేదా పోలీసుల్ని పిలవమంటావా? చెప్పు. ఇంతకు ముందు లోకేశ్వరికి నాకు గొడవ జరిగింది. ఆ కోపంతోనే లోకేశ్వరిని ఇరికించాలని ఇలా చేశాను. ఎవరో చెప్తే చేయలేదు. మాట మాట అనుకుంటే తప్పు చేస్తే సారీ చెప్పాలమ్మా, లేదంటే ఆన్సర్ చెప్పాలి. అంతేగాని ఇవేం పనులమ్మా? గుండమ్మ కనుక తన తెలివితేటలతో నిజాన్ని నిరూపించుండకపోతే మా ఇంటి పరువు ఏమైపోయి ఉండేది? ఇలాంటి వాళ్లను పోలీసులకు అప్పచెప్పకుండా వదిలిపెట్టడం మంచిది కాదు శ్రీనివాస్ గారు. వాళ్ళకి అప్పచెప్తేనే వీళ్ళకి బుద్ధొస్తుంది. మీరు పోలీసులకు ఫోన్ చేయనంటే చెప్పండి, నేను చేస్తాను. నా దగ్గర నగలు కొట్టేసిందని. ఇంకెవరూ పోలీసులకి ఫోన్ చేయనక్కర్లేదు. ఇక నుంచి వీళ్ళ ఫ్రెండ్షిప్ ని నేను కట్ చేసుకుంటున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. సారీనే. నిన్ను కొట్టిన లోకేశ్వరిని అవమానించి బుద్ధి చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా అవుతుందనుకోలేదు. ఇంటికి వచ్చినప్పుడు ఎంట్రీలో ఆ లోకేశ్వరి కొట్టింది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు దొంగతనం చేయడం వల్ల ఆ గుండమ్మ చెంపదెబ్బ కొట్టింది. నీకు నిశ్చితార్థానికి చీరలు సెలెక్ట్ చేయడానికి వచ్చినట్లేదే, మీ ఇంట్లో వాళ్ళతో చెంపదెబ్బ తినడానికి వచ్చినట్టుంది. సారీ అని చెప్తున్నాను కదే. నా ఫ్రెండ్స్ అయినా మీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టేనే. నాకు అవకాశం రాకపోదు, అప్పుడు చెప్తాను. గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి అన్నింటికి కలిపి అక్క చెల్లెళ్ల మీద రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు వైష్ణవియే కాదు. అనుకున్నాను, ఇంటికొచ్చిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళని దొంగలు చేసేంత ధైర్యం లేదు. ఇది నీ
నీ ప్లాన్ అని ముందే అనుకున్నాను. నీకసలు బుద్ధి లేదా? గుండమ్మ, ఏయ్, తమాషాలు పడుతున్నావా? చేసిందే వెధవ పని, పైగా నోరు లేస్తోంది. గతంలో నువ్వు ఎవరో తెలియనప్పుడు అప్పుడు కూడా నువ్వు ఏవో తప్పులు చేసావు కాబట్టి గొడవలు జరిగాయి. అయినా జరిగిన దానికి నేనే సారీ చెప్పాను. అన్నీ మర్చిపోదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇంకా ఏంటి? జరిగింది మీరు మర్చిపోయారేమో గాని అది మర్చిపోలేదు. మా వైష్ణవి గురించి మీకు తెలియదు. తను అనుకుంటే ఏమైనా చేస్తుంది. అసలు నిన్ను ఏంటి చేసేది? ఏంటి చేసేది? మీతో దొంగతనం చేయించింది తనే అని ఇంట్లో వాళ్ళకి చెప్తే మరుక్షణం గుమ్మం బయట ఉంటుంది. ఈ విషయం తెలుసా మీకు? అప్పుడు నిశ్చితార్థము ఉండదు, పెళ్లి ఉండదు. అయినా మీతో మాటలేంటి? పోండి ఇక్కడి నుంచి. తెలుగులో చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. హే వైష్ణవి, మేము తర్వాత కాల్ చేస్తామే, పదండి. చూడు, ఈ లోకంలో నాకు అందరికంటే లోకేశ్వరి అంటేనే నాకెక్కువ ఇష్టం. తన తర్వాతే నాకు ఎవ్వరైనా. అలాంటి దాన్ని నువ్వు అవమానించాలని చూశావు. అయినా నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకో తెలుసా? దానికి 2 కారణాలున్నాయి. ఈ పెళ్లితో తన తోడబుట్టిన అన్న దగ్గరవుతాడని, తన మేనకోడలు ఈ ఇంటి కోడలవుతుందని ఆనందపడుతుందే మా అత్తయ్య గారు. ఆవిడ మొహం చూసి నేను ఊరుకుంటున్నాను. ఇది మొదటి కారణం. రెండోది, అభయ్ నిన్ను ఇష్టపడడం. నీకింకా మైండ్ మెచ్యూరిటీ రాలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి మాటలతో చెప్పి నిన్ను వదిలిపెడుతున్నాను. మార్చుకో. పెళ్ళైన తర్వాతైనా నీ పద్ధతులన్నీ మారాలి. నీ మైండ్ సెట్ మారాలి. లేదంటే నేను మార్చాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.